హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 18. ఆ రోజే నాకు బావకి ఎంగేజ్మెంట్. ఇల్లంతా హడావుడి స్టార్ట్ అయింది. కానీ ఏదో మూల నాకు నచ్చినట్లే జరుగుతుంది అని నాలో ఏదో చిన్న ఆశ. ఇంతలో శ్రీనిధి, లేమ్మా, లేచి రెడీ అవ్వు, మళ్ళీ దుర్ముహూర్తం స్టార్ట్ అయిపోతుంది అని అంది అమ్మ. వెళ్తున్నానమ్మా అని నీరసంగా చెప్పాను. స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకుంటుంటే నిన్న మైకేల్ ఇచ్చిన ప్యాకెట్స్ కనిపించాయి. చీర గబగబా చుట్టేసుకొని దాన్ని ఓపెన్ చేసి చూశాను. సవ్యసాచి బ్రాండెడ్ లెహంగా ఉంది అందులో. ఇప్పుడు ఇది కట్టుకొని నేను ఎంగేజ్మెంట్ చేసుకోవాలా అనుకున్నాను. మైకేల్ మీద పిచ్చ కోపం వచ్చేసింది. దాన్ని బెడ్ మీద పడేసి ఇంకో బాక్స్ ఓపెన్ చేశాను. గిఫ్ట్ ఫ్రమ్ సారా పీటర్. దాని మీద టు మిస్సెస్ మైకేల్ పీటర్ అని రాసుంది. అది చూడగానే నా కళ్ళలో ఆశ్చర్యం వచ్చింది. కళ్ళలో మెరుపుతో దాన్ని ఓపెన్ చేశాను. అందులో అన్కట్ డైమండ్ సెట్ ఉంది. ఆ రెండింటినీ కాసేపు తీక్షణంగా చూసిన తర్వాత మనసులోనే దృఢమైన ఆలోచన చేసి మైకేల్ ఆలోచనలను అంచనా వేయడానికి ట్రై చేశాను. ఆ తర్వాత సంతోషంగా లేచి లెహంగా వేసుకొని ఆ సెట్ పెట్టుకొని కాస్త స్టైల్ మార్చి బ్రైడ్ వేసి దాన్ని లూజ్ చేస్తుంటే, ఈ డ్రెస్ ఏంటి శ్రీనిధి అని ఆశ్చర్యంగా అడిగింది లోపలికి వచ్చిన అమ్మ. ఏమ్మా, బావుందా అని కాన్ఫిడెంట్గా అడిగాను. బావుంది, కానీ నాన్నగారు అని నసుగుతూ అంది అమ్మ. తన మాటకు సమాధానం చెప్పకుండా రెడీ అయ్యి బెడ్ మీద కూర్చొని ఆకలిగా ఉందమ్మా అన్నాను. నిశ్చితార్థం అయ్యేంతవరకు ఏం తినకూడదమ్మా, కాఫీ ఏమైనా ఇవ్వనా అని అంది అమ్మ. అన్నాను. ఏంటి శ్రీనిధి, నిన్నటి వరకు డల్గా ఉన్న నీ ముఖం ఈరోజు ఇంత సంతోషంగా కనిపిస్తుంది? నువ్వేమీ పిచ్చి పనులు చేయడం లేదు కదా అని అనుమానంగా అడిగింది అమ్మ. ఆ మాటతో చిన్నగా నవ్వుతూ ఆల్రెడీ చేసేసాను అని నిర్లిప్తంగా చెప్పాను. ఆ మాటతో ఇంకేదో అనబోయింది అమ్మ. కానీ నేను అమ్మ ప్లీజ్ కాఫీ అన్నాను. దాంతో త్వరగా వెళ్ళి కాఫీ కప్ తీసుకొచ్చి నా చేతికి ఇస్తూ ఇంతలో ఎవరో పిలవడంతో బయటికి వెళ్ళిపోయింది అమ్మ. కాఫీ తాగేసి కప్ షింక్లో పెట్టి వస్తుంటే, ఆ డ్రెస్ ఏంటి శ్రీనిధి అని అరిచారు నాన్నగారు. బావిచ్చాడు నాన్న వేసుకోమని, మీకు చెప్పలేదా అని సాగదీసి అడిగాను. రాజేష్ వేసుకోమన్నాడా? నిశ్చితార్థం అనుకుంటున్నారా, లేదంటే ఇదేమైనా ఆట అనుకుంటున్నారా? అసలు ఆ బట్టలేంటి, నువ్వు ముందు తీసేయి అని నన్ను అరిచి, నేను రాజేష్తో మాట్లాడతాను అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నారు నాన్నగారు. రేయ్ రాముడు అని వెంటనే నాన్న చేతిలో నుండి ఫోన్ లాక్కొని, వాడేదో ముచ్చటపడి పెళ్ళానికి కొంటే మనకెందుకు మధ్యలో అని అంది బామ్మ. అయితే మాత్రం ఒళ్ళు కనిపించేలాగా ఆ బట్టలేంటమ్మా అని విసుగ్గా అన్నాడు నాన్న. వాడి పెళ్ళం వాడిష్టం, మనకెందుకు చెప్పు అంది బామ్మ. ఆ మాటలకి నవ్వొస్తుంటే మనస్ఫూర్తిగా నవ్వుకొని రూమ్లోకి వెళ్ళిపోయాను నేను. అందరూ నాతో పాటుగా కారులో ఎంగేజ్మెంట్ వెన్యూకి కాసేపట్లోనే స్టార్ట్ అయ్యారు. లోపలికి నడుస్తున్న కొద్దీ ఆ డెకరేషన్కి మా ఫ్యామిలీ అంతా విస్తుపోవడం తప్ప ఇంకేం చేయలేకపోయారు. మరీ అంత భారీగా డెకరేషన్ ఎందుకండి, ఇది కేవలం నిశ్చితార్థమే కదా అని విస్మయంగా చూస్తూ అడిగింది అమ్మ. నాకు మాత్రం ఏం తెలుసు లక్ష్మి, వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా, మనమేం చేయలేం అని అన్నారు నాన్న. అంతలోనే మాకెదురుగా వచ్చేసింది అత్త. ఎందుకొదినా ఇంత డెకరేషన్, చాలా ఖర్చు అవుతుంది కదా అని ఆశ్చర్యంగా అడిగింది అమ్మ. ఆ మాటతో నవ్వుతూ, అయ్యో ఇదంతా మన డెకరేషన్ కాదు వదినా, దీని తర్వాత ఎవరికో పెళ్ళుందంట, వాళ్ళు 2 సార్లు ఎందుకు ఒక్కసారే డెకరేషన్ చేద్దామన్నారు, ఫ్రీగా వస్తుంది కదా అని సరే అన్నాను అంటూ కళ్ళు 2 చక్రాల్లా తిప్పుతూ చెప్పింది అత్త. ఇంత కాస్ట్లీ డెకరేషన్ ఫ్రీగా చేస్తామంటే నమ్మేసిన తన అమ్మాయికత్వానికి నవ్వొచ్చింది నాకు. అమ్మో నిజమా అని ఆశ్చర్యంగా అడిగింది బామ్మ. శ్రీనిధి మా ఇంట్లో అడుగు పెడుతున్న వేళ విశేషమ్మా, అన్నీ ఇలా కలిసొస్తున్నాయంటే నమ్ము అని నా వైపు చూసి అంతలోనే కళ్ళు చిట్లించి, ఈ డ్రెస్ ఏంటి అని ముఖం అదోలా పెట్టి అడిగింది అత్త. మన రాజేషే శ్రీనిధికి కొన్నాడంట అని గొప్పగా చెప్పింది మా ముసలి. ఏంటి, రాజేష్ తెచ్చాడా, నాకు చెప్పనే లేదే అని ఆశ్చర్యంగా అడిగింది అత్త. అంత జరుగుతున్నా అన్నింటికీ తెగించేసి ఉన్నానేమో, నాలో ఒక్క అరక్షణం కూడా టెన్షన్ లేదు. వజ్యం వచ్చేస్తుంది, ముందు లోపలికి పదండి అని అన్నారు నాన్నగారు. అక్కడ ఎక్కడికక్కడే నాకు మైకేల్ రేంజ్ కనిపిస్తోంది. పెదవుల వెనక నవ్వు దాచుకుంటూ జరిగే కార్యక్రమాలన్నింటినీ చూస్తున్నాను. సరిగ్గా అప్పుడే నా కళ్ళ ముందు మైకేల్ డోర్ తెరుచుకొని లోపలికి రావడం వల్ల అతని వెనుక
వెలుగు నుండి మసకమసగా కనిపిస్తున్న రూపం నా కళ్ళలో నిండుకుంటుంటే అప్రయత్నంగానే నా పెదవులు విచ్చుకున్నాయి. అక్కడ మైకేల్ని అస్సలు ఊహించకపోవడంతో నాన్నగారు కూడా సడన్గా లేచి నుంచుంటే బెంగాల్ టైగర్ లాగా రాయల్గా నడిచొస్తున్న వ్యక్తి ఎవరో మా ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళకి అర్థం కాలేదు. సార్ మీరిక్కడా అని టెన్షన్ పడుతూ అడిగాడు నాన్నగారు. మీరే కదా రామ్మూర్తి గారు, సార్కి ఇన్విటేషన్ ఇచ్చారు కదా అని చెప్పాడు పక్కనే సవినీయంగా నుంచొని ఉన్న అసిస్టెంట్ అశ్విన్. అవునవును అని రండి రండి సార్ అంటూ ఫస్ట్ రోజులో స్పెషల్ సీట్లో మైకేల్ని కూర్చోబెట్టారు. సరిగ్గా నాకెదురుగా కూర్చున్నాడు మైకేల్. తనని నేను రెప్పవేయకుండా చూడడం ఎవరూ ఎందుకు గమనించలేదో నాకు తెలీదు. అనుకోని అతిథిలా వచ్చిన తనకి కావలసిన మర్యాదలు చేయడంలో మా అమ్మా నాన్న బిజీగా ఉంటే వాళ్ల వైపు కళ్ళు కూడా తిప్పడం లేదు మైకేల్. అతను నా ఎదురుగా ఉంటే నేను లోకాన్ని కూడా అతని కోసం జయించాలి అనిపించేంత మొండితనం నాలో కనిపిస్తోంది. అదేనా ప్రేమంటే? అతని చిరునవ్వు కోసం ప్రపంచాన్ని ఎదిరించేసినా తప్పులేదనిపిస్తుంటే ఏం చెయ్యాలో ఆల్రెడీ స్థిరమైన నిర్ణయానికి వచ్చేశాను నేను. కాబట్టి పెద్దగా టెన్షన్ పడకుండా ఎదురుగా సీట్లో కూర్చొని మైకేల్కి సైట్ కొడుతున్నాను. ఇంకొక 10 నిమిషాల్లోనే జోసెఫ్ కూడా వచ్చి హాయ్ అన్నట్టు చేతులు వేవ్ చేసి సూపర్ అన్నట్లు వేలు ముడుస్తుంటే తను ఇంత టెన్షన్లో కూడా చిన్నపిల్లల చేష్టలు చేయడం చూసి నాకు నవ్వాగలేదు. నేను వెంటనే తల కిందకి దించేసి నవ్వుకుంటున్నాను. అది చూసి అంత నవ్వెందుకు వస్తుంది శ్రీనిధి అని ముఖం వికారంగా పెట్టుకొని అడిగాడు అప్పుడే నా పక్కన వచ్చి నుంచున్న బావ. ఆ మాటతో నీకెందుకు అని ముఖం పక్కకు తిప్పుకుంటూ సమాధానమిచ్చాను. పొగరు అని గొనుక్కున్నాడు బావ. ఏడ్సావులే అని మనసులోనే అనుకున్నాను. కరెక్ట్గా లగ్నపత్రిక చదివి ఉంగరాలు మార్చుకోమని మా చేతికి ఉంగరాలిచ్చారు. దాంతో ఆ ఉంగరాన్ని చేతిలో పట్టుకొని నేను ఒక క్షణం పాటు సైలెంట్గా చూశాను. ఆ తర్వాత ఎవరి వైపు చూడకుండా నేరుగా స్టేజ్ దిగి మైకేల్ వైపుకి అడుగులు వేశాను. అది చూసి శ్రీనిధి అని కాస్త గట్టిగా అరిచారు నాన్నగారు. ఆ క్షణం మా నాన్నగారి కోపం, మా పరువు, ప్రతిష్ట ఇవన్నీ ఏవీ గుర్తుకు రాలేదు. కేవలం అతన్ని మిస్ అవుతాననే ఆ ఒక క్షణం మాత్రమే నా ముందుంది. మైకేల్ అంటే నాకు వాటన్నింటినీ మర్చిపోయేంత ప్రేమ. ఎవరూ అందుకోలేని గంభీరమైన ఆకాశం అతనైతే నాకు మాత్రం నా జీవితాన్ని రంగుల్లో నింపేసిన హరివిల్లు. ప్రేమను పంచే వెన్నెల, నిశ్శబ్దమైన గంభీరపు కడలి. తన ముందు నుంచొని ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకొని ఐ లవ్ యూ మైకేల్ గారు. ఎంత అంటే శూన్యమంతా. శూన్యం ఎవరికీ కనిపించదు, కానీ మన చుట్టూ నిండిపోయి ఉంటుంది. అదే అచ్చం నా ప్రేమలాగే. మీరు నిన్న అడిగారు కదా, నీ గురించి ప్రపంచమంతా చెబుతాను, నా గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెబుతావా అని. నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పను, ఈ ప్రపంచానికే చెబుతాను, కానీ నా ప్రపంచానికి మాత్రమే అంటూ మునివేళ్ల మీద నుంచొని తన పెదవుల మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ, మీరే నా ప్రపంచం అని ఉద్వేగంగా చెప్పాను. నేను విడిచిన పెదవులు తను తిరిగి మళ్లీ కలపగా ఇష్టంగా అతనికి సహకరించాను. పెదవులు విడి నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరగా లాక్కున్నాడు మైకేల్. నేనింత చేస్తున్నా మా వాళ్ళందరూ ఎందుకు మాట్లాడడం లేదు అనుకుంటూ తల తిప్పి చూసిన నాకు షాక్ కొట్టినట్లయింది. అక్కడ ఒక పెద్ద టీవీ స్క్రీన్ మీద మమ్మల్ని చూస్తున్నారు మిస్టర్ అండ్ మిసెస్ పీటర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ లైఫ్ అని నవ్వుతూ చెప్పారు సారా పీటర్. ఒక్క క్షణం నా గుండె ఆగి మళ్లీ కొట్టుకుంది. పిచ్చా శ్రీనిధి నీకు, అసలేం చేస్తున్నావు నువ్వు? అందరి మధ్యలో ఇలా బరితెగించి ప్రవర్తిస్తున్నావు, అతను వదులు అని కోపంగా అరిచారు నాన్నగారు. ఇంతలో ఏంటిది నిధి, ఎందుకు ఇలా చేస్తున్నావు? మనకి ఏమైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి గాని ఇలా నలుగురు మధ్యన ఏంటి అని ప్రేమ నటిస్తూ అన్నాడు బావ. శ్రీనిధి అని ఆశ్చర్యంగా పిలిచింది అమ్మ. నేను అమ్మకి నాన్నకి సమాధానం చెప్పకుండా యూ షడప్ అని ఊరిమి బావ వైపు చూశాను. అంతే, నా వైపు కోపంగా చూశాడు బావ. ఆ రోజు అడిగావు చూడు, హోటల్లో ఏం చేస్తున్నావని, ఇదిగో తనతోనే ఉన్నాను, నాకు నచ్చింది చేస్తాను, మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, అండ్ ఇది నాకు నా ఫ్యామిలీకి సంబంధించిన విషయం, నువ్విందులో వేలు పెడితే నీ వేళ్లు విరిచేస్తాను అని కోపంగా చెప్పాను. శ్రీనిధి చేసింది చాలు, మర్యాదగా స్టేజ్ మీదకి రా అని అరిచేశారు నాన్నగారు. కానీ ఆ మాటతో నాన్నవైపు చూసి ఏం చేస్తారు, మళ్ళీ నన్ను ఒక గొడ్డులా రూమ్లో కట్టేస్తారా,
లేదంటే ఈసారి మళ్ళీ అమ్మ మీద చేయి చేసుకుంటారా? మీరేం చేసినా, ఎలా చూసినా నాకు కూడా ఆత్మగౌరవం అనేది ఉంటుంది నాన్నగారు. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు. ఈరోజు ఎవడో వచ్చి నువ్వు కడుపుతో ఉన్నావా అని నన్ను అడిగినప్పుడు మీరు అట్లీస్ట్ మాట వరుసకైనా శ్రీనిధి అలా చెయ్యదు అని ఉంటే ఈరోజు నేను మీకోసం తల వంచి తాళి కట్టించుకునేదాన్ని మీరు చూసిన అబ్బాయితో. కానీ ఆ రోజు మీరేం చేశారు అని పూర్తి చేయలేనట్లుగా ఆపేశాను. నా కళ్ళలో నీళ్లు చూడగానే మైకేల్ చేతిలో నా నడుము ప్రెస్ అయ్యింది. దాంతో కూల్ అవుతూ, ఓకే ఫైన్, అవన్నీ వదిలేయండి. ఇప్పుడు చెబుతున్నాను. నేను మనస వాచ కర్మణ ప్రేమించింది ఇతన్నే, మిస్టర్ మైకేల్ పీటర్. పరిచయం అక్కర్లేని మనిషి. కానీ మనం ఇల్లు అనే అడవిలో బతుకుతూ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండడం వల్ల ఇలాంటి విషయాలు చెప్పాల్సి వస్తుంది అని విరక్తిగా నవ్వి, వాళ్ళని కూడా నాలాగే చెయ్యకండి ప్లీజ్ అని మా చెల్లెలిద్దరి వైపు చేతులు జోడిస్తూ చూసి చెప్పాను. అప్పటికే అందర్నీ మైకేల్ సెక్యూరిటీ వాళ్ళు అక్కడి నుంచి పంపించేయడంతో అక్కడ ఎక్కువ జనాలు లేరు. నేను, మా ఫ్యామిలీ, జోసఫ్, మైకేల్, అత్త, బావ, మామయ్య, అంతే. వాళ్ళ దగ్గర దాచేది ఏం లేదు కాబట్టి నేను మొత్తం ఓపెన్ అయిపోయాను. నువ్వు అతని చెయ్యి పట్టుకొని ఇక్కడి నుంచి వెళితే జన్మలో నీకు నాకు సంబంధం ఉండదు శ్రీనిధి అని నాన్నగారు గంభీరంగా చెప్పారు. ఆ వార్నింగ్కి నాకు కొంచెం భయంగా అనిపించింది. అయినా నేను మైకేల్ చెయ్యి వదల్లేదు. ఆ క్షణం అతన్ని వదిలేస్తే జన్మలో మళ్ళీ తిరిగి పొందలేను. కానీ అతనితో కలిసి వెళ్తే ఆ తర్వాతైనా మా వాళ్ళని కలవచ్చు అని ఆశతో మైకేల్తో కలిసి నా అడుగుల్ని బయటకు వేశాను. ప్రస్తుతం మంగళూరు ఫామ్ హౌస్లో మైకేల్ పక్కనే ఉన్న నాకు పాత స్మృతులు గుర్తుకు రావడంతో ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. ఆ రోజు ఎంత నమ్మాను తనని. తన కోసం నా మొత్తం కుటుంబాన్ని కాదనుకున్నాను. కానీ తను నన్ను నిలువునా మోసం చేసి నడి రోడ్డును వదిలేస్తే నా అనుకునే నాదుడు లేక నేను పడిన కష్టాలకి ఎవరిని ప్రశ్నించలేకపోయాను. ఆ రోజు తనతో కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయం తీసుకొని పెద్ద తప్పు చేసింది నేనే కాబట్టి ఎవరిని ప్రశ్నించలేక మళ్ళీ జీవితాన్ని నేనే మొదలుపెట్టాను. ఈ 4 ఏళ్లలో మిస్సెస్ మైకేల్ పీటర్ నుండి మళ్ళీ శ్రీనిధిగా మారడానికి చాలా కష్టమే పడాల్సి వచ్చింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వచ్చాను. అక్కడే ఒక కాలేజీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి ఉద్యోగం స్టార్ట్ చేశాను. అక్కడి నుండి ఎదగడానికి నాకు ఈ 4 ఏళ్ల టైం పట్టింది. ఈ 4 ఏళ్లలో ఒక్కరోజు కూడా తనని తలుచుకోకుండా నాకు గడవలేదు. ఒకరోజు ప్రేమతో, మరొక రోజు కోపంతో, ఇంకో రోజు బాధతో, ఏది ఎలా ఉన్నా నా ప్రతి ఎమోషన్ తనే. కానీ ఆ విషయాన్ని తనకు తెలియచేసి నేనింకా అతని దృష్టిలో చులకనవ్వాలని నాకు లేదు. అందుకే ఇన్ని రోజుల తర్వాత కనిపించినా కూడా ఏం జరగనట్లే ఉన్నాను. ఈరోజు నన్ను ఫామ్ హౌస్కి తీసుకొచ్చి నా నడుమును చుట్టేసి పడుకున్న మైకేల్ను 2 నిమిషాల పాటు అలానే చూసి విడిపించుకొని అతని పక్క నుంచి లేవబోతుంటే కనుబొమ్మలు ముడివేసి "ప్చ్" అన్నాడు. మైకేల్ అని భుజం మీద తడుతూ పిలిచాను. కళ్ళు తెరిచి నా వైపు చూసి మళ్లీ లెక్కలేనట్లుగా కళ్ళు మూసుకుంటుంటే నాకు మండింది. దాంతో పంటి కింద గతం తాలూకు బాధని మోస్తూ, మళ్ళీ నీకు నాతో శారీరకంగా ఏమైనా అవసరాలున్నాయా అని అడిగాను. ఆ మాట వినడమే ఆలస్యం. ఒక్క ఉదుటను లేచి నా దవడ దగ్గర గట్టిగా పట్టుకొని, అవును, చాలా త్వరగా తెలుసుకున్నావు అని అన్నాడు మైకేల్. అయినో, నా అంచనా తప్పు కాదు. బట్ నీ అవసరం తీర్చడం కుదరదు. నన్ను వదలండి, నాకు చాలా పనులున్నాయి అని అన్నాను. మైకేల్ మాట్లాడకుండా నా కళ్ళలోకి చూస్తున్నాడు. బలవంతంగా నన్ను మళ్ళీ మీ బాహువుల్లోకి తెచ్చుకుందామనుకుంటున్నారేమో, కానీ నేను మళ్ళీ మిమ్మల్ని లీగల్గా ఎదిరించగలను అని అతన్నే సూటిగా చూస్తూ చెప్పాను నేను. ఆ మాటతో ఓ కేర్లెస్ లుక్ ఇచ్చి, మళ్ళీ తెచ్చుకోవడమేంటి, యు ఆర్ ఇన్ మై ఆర్మ్స్ బేబీ అని హస్కీగా చెప్పాడు మైకేల్. దాంతో తనని వెనక్కి తోస్తూ, ఐ సెడ్ లీవ్ అన్నాను. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు శ్రీనిధి. గంభీరంగా మారింది అతని గొంతు. పిచ్చా నీకేమైనా? మా ఇంట్లో నా కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు. నేను వెళ్ళాలి అని అరచేశాను. ఐ సెడ్ నో అన్నాడు మైకేల్. ఓకే ఫైన్, నా ఫోన్ ఇవ్వండి. నేను కనీసం బతికే ఉన్నానని వాళ్ళకి తెలియాలి కదా అంటూ కోపంగా అడిగాను. తను ఫోన్ ఇచ్చాడు. కానీ ఫోన్ జామర్స్ ఇంకా ఆన్లోనే ఉన్నాయి.
నెట్వర్క్ రాని నా ఫోన్ని చూసి విసుక్కుంటూ ఆ జామర్స్ తీసేయి అని అరిచాను. గుడ్, బాగానే గెస్ చేశావు అని ఒక శాడిస్టిక్ స్మైల్తో నవ్వాడు మైకేల్. మీతో కొన్ని నెలలు కలిసి కాపురం చేశాను కదా, ఆ మాత్రం తెలుసుకున్నానులేండి అని విసుగ్గా చెప్పాను. మైకేల్ ఏం మాట్లాడకుండా తన మొబైల్ తీసి ఏదో గెలికాడు. దాంతో అర నిమిషంలోనే నా ఫోన్ నెట్వర్క్ వచ్చింది. వెంటనే అమ్మకి కాల్ చేశాను. అప్పటికే అమ్మ నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. హలో శ్రీనిధి అని కంగారుగా పిలిచింది మా అమ్మ. అమ్మా, నేను బాగానే ఉన్నాను, టెన్షన్ పడవకు. కాలేజీలో వర్క్ మీద వేరే ఊరొచ్చాను. నైటు ఇక్కడే స్టక్ అయిపోయాను. సిగ్నల్స్ కూడా లేవు, అందుకే నీకు కాల్ చేయలేకపోయాను అని చెప్పాను. అమ్మయ్యా, నువ్వు బాగానే ఉన్నావు కదా, అది చాలు. ఇంతకీ భోజనం చేశావా అని అడిగింది అమ్మ. నేహా ఎక్కడుంది, పడుకుందా అని ఆతృతగా అడిగాను. ఆ దరిద్రం గురించి నీకెందుకు శ్రీనిధి అని విసుగ్గా అంది అమ్మ. అమ్మా, అలా మాట్లాడకు. నీ తల్లి మమకారం నా మీద ఎలా ఉంటుందో నాది కూడా తన మీద అలానే ఉంటుంది అని అసహనంగా చెప్పాను. అమ్మమ్మ, ఎవరు ఫోన్, మా మమ్మీనా? నిద్ర వదలని ముద్దు ముద్దు మాటలతో అడగడం వినిపించింది. అది నా కూతురు నేహ. ఎవరే నీకమ్మమ్మ అని విసుక్కుంది మా అమ్మ. అబ్బా, నువ్వు ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావో అర్థమవుతుందా అమ్మా అని ఫోన్లోనే కోపంగా అరిచేశాను. ఇంతలో మమ్మీ అని ఆనందంగా పిలిచింది నేహ. ఫోన్ నేహకి ఇవ్వమ్మా అని అన్నాను. వెంటనే ఫోన్ టేబుల్ మీద విసురుగా పెట్టినట్లు టక్మనే శబ్దం వినిపించింది. కాసేపటికి మమ్మీ అని బెంగగా పిలుస్తున్న నేహ గొంతు. హాయ్ నేహ కన్నా, పడుకోలేదా ఇంకా అని అడిగాను. నువ్వెక్కడున్నావు మమ్మీ అని బేలగా అడిగింది నేహ. వచ్చేస్తాను బంగారం, కాలేజ్ పని మీద బయటకొచ్చాను. రేపు మార్నింగ్ కల్లా ఇంట్లో ఉంటాను కదా అన్నాను. నాకు హంగ్రీగా ఉంది అని బొంగురు గొంతులో చెప్పింది నేహ. అయ్యో, ఏమ్మా, ఏం తినలేదా అని బాధగా అడిగాను. నువ్వు లేవు కదా, నాకు ఫుడ్ ఎవరూ పెట్టలేదు, నాకు స్లీప్ కూడా రావడం లేదు, కడుపులో గుర్ గుర్ అంటోంది అని చెప్పింది నేహ. ఆ మాట వినగానే కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. నేను రోజుకి 10 గంటలు కష్టపడేది దానికోసమే. నా జీవితమే నేహ. అలాంటిది అంత చిన్న పిల్లని ఆకలితో ఎలా ఉంచారా అని అమ్మ వాళ్ళ మీద పిచ్చ కోపం వచ్చేసింది. ఇంతకుముందు ఎప్పుడైనా కాలేజ్ వర్క్ మీద బయటికి వెళ్ళినా నేహ కోసం ఒక ఆయాని ఇంట్లో పెట్టేసి వెళ్లేదాన్ని. ఈరోజు మైకేల్ సడన్ సర్ప్రైజ్ కారణంగా నాకు ఆయాను మాట్లాడే అవకాశం కూడా లేకపోయింది. అరగంటలో నేను ఎవరో ఒకరిని పంపిస్తాను బంగారం, నువ్వు తినేసేయి అని చెప్పాను. అంతలోనే నా ఫోన్ సిగ్నల్స్ కట్ అయిపోవడంతో నాకు పిచ్చ కోపం వచ్చేసింది. దాంతో ఫోన్ పక్కకు విసిరేసి విసవిస బాల్కనీలోకి వెళ్ళాను. రైలింగ్కి చేతులు ఆనించి సిగార్ తాగుతూ ఆకాశంలోకి చూస్తున్నాడు మైకేల్. అతన్ని అలా చూడగానే నా కోపం ఇంకాస్త పెరగడంతో మైకేల్ అని పెద్దగా అరిచాను. అని ఒక చేత్తో నన్ను ముందుకు లాగి నా భుజం మీద తలపెట్టుకున్నాడు మైకేల్. నా ఫోన్ సిగ్నల్ కట్ అయింది, నేను కాల్ మాట్లాడాలి అని కోపంగా చెప్పాను. 5 మినిట్స్ కంటే ఎక్కువ టైం జామర్స్ ఆన్లో ఉంటే లొకేషన్ ట్రేస్ అవుతుంది శ్రీనిధి అని కూల్గా చెబుతూ నా మెడ మీద ముద్దిచ్చాడు మైకేల్. నా కూతురు అక్కడ ఆకలితో ఏడుస్తుంటే నువ్వు చెప్పే ఈ సోదంతా నాకెందుకు? మర్యాదగా నాకు సిగ్నల్స్ ఆన్ చేయి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా అన్నాను. ఏం చేస్తావు? పెదవుల వెనక సన్నటి స్మైల్తో అడిగాడు మైకేల్. వాట్ డూ యు మీన్ అని గుర్రున చూశాను. నువ్వేం చేయడానికైనా ముందు నీకు రావాలి కదా, నీకేం రాదు కదా, అన్నీ నేనే నేర్పించాలి. అల్లరి నవ్వుని గంభీరమైన కళ్ళలో దాచేస్తూ నా నడుము వంపుల్లోకి చేతులు జొనిపిస్తూ చెప్పాడు. దాంతో నా కోపం నశానాలను కంటింది. ఇక ఆవేశం ఆపుకోలేక, నీకే, నా కూతురు అక్కడ ఆకలితో ఏడుస్తుంటే ఇక్కడ కూడా నీకు కావలసింది నేను ఇచ్చేయాలి కదా, సరే పద బెడ్రూంలోకి అని కోపంగా అన్నాను. ఆ క్షణం మైకేల్ కళ్ళు చూస్తే నాకు చింతనిప్పులే గుర్తొచ్చాయి. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.